నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. నేను అక్రమ్ పాషా. వార్తల్లోని ముఖ్యాంశాలు. 50 ఏళ్లు నిండిన వారికి మార్చిలో కోవిడ్ వ్యాక్సిన్లు. ఆరోగ్య రంగానికి బడ్జెట్ కేటాయింపులు భారీగా ఉన్నాయన్న కేంద్ర మంత్రి హర్షవర్ధన్. టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులకు తెర. ఈ అర్ధరాత్రి నుంచి ఫాస్టాగ్ను తప్పనిసరి చేసిన కేంద్రం. ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసిన బీజేపీ. రామచందర్రావు, ప్రేమేందర్ రెడ్డిలకు టికెట్లు. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలు. గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్. రెండో టెస్టులో పట్టు బిగించిన భారత్. అశ్విన్ విరోచిత సెంచరీ. ఇంగ్లాండ్ ముందు భారీ లక్ష్యం. ఇక వివరాలు. గత వారం రోజుల్లో దేశవ్యాప్తంగా 118 జిల్లాల్లో కొత్తగా కరోనా కేసులు నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. 50 ఏళ్లు దాటిన వారికి మార్చి నెల నుంచి కరోనా టీకాలు వేయనున్నట్లు వెల్లడించారు. 80% మందికి పైగా ఫ్రంట్ లైన్ కార్మికులకు వ్యాక్సినేషన్ పూర్తయిందని తెలియజేశారు. 25 దేశాలకు మన దేశం నుండి కరోనా వ్యాక్సిన్ సరఫరా చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం మరో 120 వ్యాక్సిన్లు ప్రీ క్లినికల్, క్లినికల్, అడ్వాన్స్డ్ దశల్లో ఉన్నాయని హర్షవర్ధన్ వివరించారు. రాబోయే నెలల్లో ఆ టీకాలు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. 2020-21 సంవత్సరంలో ఆరోగ్య రంగానికి బడ్జెట్ కేటాయింపులు జీడీపీలో 1.8% అని తెలియజేశారు. आत्मनिर्भरता में परिवर्तित हो गई। हेल्थ सेक्टर ने जिस प्रकार से अपने पांव पे खड़े होके और सारे देश ने मिलकर जिस प्रकार से जो काम किया, एक सूत्र के अंदर बंद कर 2 वैक्सीन्स भी देश के लिए उपलब्ध हो गई। आज 80-85 लाख लोगों को, हेल्थ वर्कर्स और फ्रंटलाइन वर्कर्स को वैक्सीन भी उपलब्ध हो गई है। 20-25 देशों को हम ऑलरेडी वैक्सीन जो है वो विदेशों को देने की स्थिति के अंदर आ गए हैं। कम से कम 18-20 वैक्सीन्स के ऊपर अलग अलग स्टेजेस में काम हो रहा है। మహిళా అభ్యున్నతి కోసం కేంద్రం అనేక కార్యక్రమాలు చేపట్టిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మహిళల రక్షణ పట్ల మరిన్ని కఠిన చట్టాలు తీసుకొస్తామని, ఇందుకోసం మహిళల నుంచే సలహాలు తీసుకుంటామని చెప్పారు. హైదరాబాద్లో ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలు, మేధావులు, విద్యావేత్తలతో బీజేపీ రాష్ట్ర మహిళా శాఖ ఓ సమావేశాన్ని నిర్వహించింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ఇప్పటి వరకు చట్టాల్లో సవరణలు చేస్తూ వస్తున్నామని, ఇకపై కొత్త చట్టాలను తీసుకువచ్చి సమర్థవంతంగా అమలు చేస్తామన్నారు. మహిళల విషయంలో మోదీ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. మహిళా సమస్యలు, వారికి ఎలాంటి చట్టాలైతే బాగుంటుందో వారి నుండే సలహాలు తీసుకుంటామన్నారు. అవసరమైతే సదస్సులు, చర్చాగోష్ఠి నిర్వహించాలని కిషన్ రెడ్డి సూచించారు. హైదరాబాద్లో కావచ్చు, దేశంలో వివిధ ప్రాంతాల్లో కావచ్చు, దీన్ని పూర్తిగా నిర్మూలన చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీనికోసము అనేక రకాల చట్టాలు కూడా దేశంలో తీసుకురావడం జరిగింది. నిర్భయ చట్టం కావచ్చు, కొన్ని ఆంధ్రప్రదేశ్లో దిశ చట్టం కావచ్చు, లేక ఇక్కడ షీ టీమ్స్ కావచ్చు, అనేక రకాల ప్రభుత్వాలు ఏవైనప్పటికీ కూడా సిస్టంలో అనేక రకాల మార్పులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా అనేక రకాల ఆలోచన మేము చేస్తా ఉన్నాం. ఐపీసీ, సిఆర్పిసి, ఇది బ్రిటిష్ వాళ్ళు పెట్టిపోయినటువంటి చట్టాలు. ఆ చట్టాలలో గత 72 సంవత్సరాలుగా మన ప్రభుత్వాలు అమెండ్మెంట్ మాత్రమే చేశారు. అవసరమైనప్పుడు ఆ బ్రిటిష్ వాళ్ళు పెట్టిపోయినటువంటి చట్టాన్ని, ఆ సెక్షన్స్ మార్చుకోవడము, సెక్షన్లో కొత్త యాడ్స్, కొత్త సెక్షన్స్ పెట్టుకోవడము, ఉన్న చట్టాలను అటు ఇటు మార్చుకోవడమే తప్ప ఈ యొక్క సిఆర్పిసి, ఐపీసీ పూర్తిగా మన దేశంలో ఉన్నటువంటి భౌగోళిక, సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులకు అనుకూలంగా మన దేశంలో చట్టాలు మార్పు జరగలేదు. ఈరోజు దానికి సంబంధించినటువంటి ఒక సమగ్రమైనటువంటి మార్పులు మేము చేయబోతున్నాం. పనిచేస్తున్నటువంటి మహిళలు కూడా ఇక్కడ చూస్తా ఉన్నాను కాబట్టి కేంద్ర ప్రభుత్వము చాలా పెద్ద ఎత్తున దీనికి సంబంధించి ఇప్పటికే నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో, అమిత్ షా గారి యొక్క మార్గదర్శకంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది. మీరు కూడా ఇప్పుడున్నటువంటి చట్టాలలో ఐపీసీ, సిఆర్పిసికి సంబంధించి మరి మహిళల దృష్టికోణంలో
ఏ రకమైనటువంటి మార్పులు చేస్తే బాగుంటుందో మీరందరూ సలహాలు ఇవ్వాల్సిందే కోరుతా ఉన్నాను. దీనికి సంబంధించి కొంత డ్రాఫ్ట్ కూడా త్వరలోనే మీ ముందు పెడతాం మేము కేంద్ర ప్రభుత్వం నుంచి. ఇప్పటికే అనేక మంది జడ్జీలకు, అనేక మంది పోలీస్ ఆఫీసర్స్ కు, సామాజిక సంస్థలకు డైరెక్ట్ గా హోమ్ మినిస్టర్ నుంచి అమిత్ షా గారు ఉత్తరాలు రాశారు. మేము ఈ రకంగా ఐపీసీ, సిఆర్పీసీ టోటల్ గా రీడ్రాఫ్ట్ చేయబోతున్నాము. మీ సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిగా చాలా మందికి ఉత్తరాలు రాశాము. మిమ్మల్ని కూడా కోరుతా ఉన్నాను. లక్ష్యాలు సాధించాలంటే క్యాడర్ మరింతగా శ్రమించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ నాయకులకు సూచించారు. హైదరాబాద్లో జరిగిన హైదరాబాద్ సెంట్రల్ టీం పదాధికారుల సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశ హితం కోసం అనేక సంస్కరణలు చేపట్టారని గుర్తు చేశారు. పన్ను చెల్లింపుల్లో సంస్కరణల ద్వారా ప్రజలకు లాభం చేకూరిందని అన్నారు. వన్ నేషన్ వన్ ట్యాక్స్ విధానం, పెద్ద నోట్ల రద్దు వంటి నిర్ణయాలు దేశాభివృద్ధికి దోహదపడుతున్నాయని అన్నారు. నూతన విద్యా విధానంతో విద్యార్థులకు లాభం చేకూరుతుందన్నారు. మాతృభాషలో విద్యను ప్రోత్సహించడం ద్వారా విద్యార్థులకు పాఠాలు తొందరగా అర్థమై సులువుగా రాణిస్తున్నారన్నారు. ఇంజనీరింగ్ విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్తో ఉపాధి అవకాశాలు పెంచామన్నారు. నూతన వ్యవసాయ చట్టాలు రైతులకు మేలు చేసేవేనని, ఈ చట్టాల్లో ఎక్కడా ఐకేపీ సెంటర్లను ఎత్తివేస్తామని పేర్కొనలేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బలహీనపరచాలని అనేకమైనటువంటి శక్తులు, అవి విదేశీ శక్తులు కావచ్చు, దేశంలో ఉన్నటువంటి కొంత సంస్థలు కావచ్చు, అనేక రకాలుగా ప్రయత్నం చేస్తా ఉన్నాయి. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాల సంస్కరణలు చిత్తశుద్ధితో, పవిత్రమైనటువంటి మనసుతో దేశానికి మేలు జరగాలి, ప్రజలకు మేలు జరగాలి, దేశం శక్తివంతంగా మరింత ముందుకెదగాలనేటువంటి ఒక పవిత్రమైనటువంటి లక్ష్యంతో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. అనేక రకాల కొత్త చట్టాలు తీసుకొచ్చారు. అవి ఆర్థిక సంస్కరణలు కావచ్చు, మొట్టమొదటి స్వాతంత్రం వచ్చిన తర్వాత అతిపెద్ద ట్యాక్స్ రిఫార్మ్స్ అంటే జిఎస్టి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి మరి ఇంపార్టెంట్ ట్యాక్స్ రిఫార్మ్స్ మన దేశంలో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశాం. మన దేశంలో ఏదైతే నగదు లావాదేవీలు ఉండేనో వాటిని తగ్గించి ఈరోజు బ్యాంకుల ద్వారా లావాదేవీలు జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటువంటి వాళ్ళ సంఖ్య కూడా స్వచ్ఛందంగా ఈరోజు చాలా పెరిగింది. అమౌంట్ పెరగకపోవచ్చు, నెంబర్ మాత్రం చాలా పెరిగింది. ఇవన్నీ కూడా పన్నుల రూపంలో ఒక వస్తువు మీద తెలంగాణలో ఒక రకము, ఆంధ్రలో ఒక రకము, ఢిల్లీలో ఒక రకము పన్నులు ఉండేవి. ఈరోజు పన్నులను కూడా దేశమంతా కూడా మరి వ్యాట్ పేరు మీద ఇతరత్ర ఉంటే వాటిని కూడా మార్చేసి దేశమంతా కూడా వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనేటువంటి విధానాన్ని కూడా ఈ దేశంలో తీసుకొచ్చాము. చాలా మంది బీజేపీ ప్రభుత్వం నూతన విధానాన్ని తెస్తుందంటే చాలా మంది మనం విమర్శించాలనే దృక్పథంతో, కానీ నూతన విధానాన్ని బయటకు వచ్చిన తర్వాత బోలితే బంద్ అంటారు. ఎవరు మాట్లాడలేకపోయారు, ఎవరు విమర్శించలేకపోయారు. వ్యవసాయ అనుబంధ రంగాల పురోభివృద్ధికి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికి వస్త్ర పరిశ్రమ రంగం సహకారం ఉంటుందని తెలియజేశారు. జనపనార విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆమె ప్లాస్టిక్ కవర్ల నిషేధం తర్వాత జనపనారతో తయారు చేసిన బ్యాగుల వినియోగం పెరుగుతుందని అన్నారు. జనపనార పండించే రైతులకు ప్రోత్సాహకాలు కల్పించడం ద్వారా ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. अगर आज एमएसपी ऑपरेशन की भी बात करें तो ये कहना उचित होगा कि साल 2014-15 में जूट में एमएसपी 2,400 रुपए था, जो बढ़ के साल 2020-21 में 4,225 रुपए हुआ।
प्रधानमंत्री जी के नेतृत्व में एमएसपी ऑपरेशन को सफलतापूर्वक पूर्ण करने के लिए प्रधानमंत्री जी के आदेश अनुसार एमएसपी की राशि सीधा किसान के बैंक के खाते में त्वरित रूप से पहुंचाने के लिए मैं विशेष अभिनंदन टीम जूट का टेक्सटाइल विभाग और कृषि मंत्रालय में करना चाहती हूं। आज यहां पर विशेष चर्चा हुई रेटिंग की। मैं ये भी हमारे जितने किसान भाई बहन उपस्थित हैं उनसे कहना चाहती हूं, टेक्सटाइल मंत्रालय ने 46,000 रेटिंग टैंक्स को भारत सरकार के सौजन्य से अप्रूव किया है, स्वीकृत किया है, ताकि रेटिंग की पूरी प्रक्रिया में 7 दिन बचे। लेकिन मनरेगा के साथ इस विषय को जोड़ने के बाद आज ये कहते हुए मुझे प्रसन्नता है कि रेटिंग टैंक्स को बनाने के लिए मनरेगा के उपयोग की वजह से 46 लाख मैन डेज का एम्प्लॉयमेंट सृजित होगा। इसका मतलब प्रधानमंत्री जी का बार बार ये कहना कि सरकार जब साइलोज में नहीं बल्कि समन्वय से चले तो उसका लाभ मात्र एक सेक्टर, एक मंत्रालय तक सीमित नहीं रहता, मल्टीपल स्टेक होल्डर्स को उसका फायदा मिलता है। रेटिंग टैंक के एक इस अप्रूवल और इस समन्वय के माध्यम से ये बात सामने आती है। इसी उद्देश्य के साथ टेक्सटाइल मंत्रालय ने सभी जूट उत्पादन करने वाले राज्यों को कृषि विभाग के साथ और रूरल डेवलपमेंट मंत्रालय के साथ कन्वर्जेंस की दृष्टि से न सिर्फ पत्राचार किया बल्कि नेशनल जूट बोर्ड, कमिश्नर जूट, क्राइजैफ के माध्यम से इस इनिशिएटिव, इस प्रयास को भी बल मिल रहा है। కరోనా కేసుల కట్టడిలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. ఆర్థిక సర్వే 2020-21 ఈ విషయాన్ని తెలియజేసింది. కోవిడ్ బాధితుల మరణాలు కూడా తక్కువే అని స్పష్టం చేసింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక సర్వే ప్రశంసలు కురిపించింది. ప్రభుత్వ చర్యలు, పకడ్బందీ ప్రణాళికలతోనే ఇది సాధ్యమైందని తెలిపింది. తెలంగాణలో ప్రస్తుతం 1748 యాక్టివ్ కేసులుంటే మరణాల సంఖ్య 1616గా ఉంది. తమిళనాడులో యాక్టివ్ కేసుల సంఖ్య 4275 కాగా మరణాల సంఖ్య 12413గా ఉంది. కేరళలో భారీ స్థాయిలో యాక్టివ్ కేసులున్నాయి. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం 63577 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా మృతుల సంఖ్య 3971కి చేరింది. కర్ణాటకలో 5910 యాక్టివ్ కేసులుండగా మరణాలు 12263. మహారాష్ట్రలో యాక్టివ్ కేసుల సంఖ్య 33269 కాగా మృతుల సంఖ్య 51489కు చేరింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ నెల 20న జరిగే నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొననున్నారని సిఎస్ సోమేష్ కుమార్ తెలియజేశారు. ఈ నేపథ్యంలో వివిధ రంగాల్లో ప్రగతి, ప్రభుత్వ విజయాలపై సమగ్ర నివేదిక తయారు చేసి అందించాలని అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ఆయన సమావేశం నిర్వహించారు. వివిధ సూచికల ఆధారంగా నీతి ఆయోగ్ రాష్ట్రాలకు ర్యాంకులు కేటాయిస్తుందని, అందుకు అనుగుణంగా నివేదిక తయారు చేయాలని చెప్పారు. ప్రభుత్వ పథకాలు, ముఖ్య కార్యక్రమాలు నివేదికలో పేర్కొనాలని సూచించారు. టీఎస్ ఐపాస్, కేసీఆర్ కిట్స్, రైతు బంధు, రైతు బీమా తదితర పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ ముందున్న విషయాన్ని నొక్కి చెప్పాలన్నారు. సమావేశంలో పలు శాఖ ప్రభుత్వ కార్యదర్శులు పాల్గొన్నారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నిక నిర్వహణపై జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారి కమిషనర్ డిఎస్ లోకేష్ కుమార్ ఎన్నికల నోడల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ లోకేష్ కుమార్ మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో 5,60,000 మంది ఓటర్లు ఉన్నట్లు తెలియజేశారు. హైదరాబాద్ జిల్లాలో 169 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో కాస్టింగ్కు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల కోడ్ను పటిష్టంగా అమలు చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని చెప్పారు. ఎన్నికల నిర్వహణకు జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ ప్రియాంక అలను రిటర్నింగ్ అధికారిగా నియమించినట్లు లోకేష్ కుమార్ తెలియజేశారు. ఇదిలా ఉండగా ఎమ్మెల్సీ నోటిఫికేషన్ ఈ నెల 16వ తేదీన విడుదల చేస్తారు.
నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ ఫిబ్రవరి 23 కాగా 24న నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు 26వ తేదీ వరకు గడువు ఉంది. పోలింగ్ మార్చి 14న జరుగుతుంది. ఓట్ల లెక్కింపు మార్చి 17న జరుగుతుంది. ఇక రాష్ట్రంలో 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు బీజేపీ తమ అభ్యర్థులను ఎంపిక చేసింది. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ స్థానానికి ప్రస్తుత ఎమ్మెల్సీ రామచందర్రావు, వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల స్థానానికి గుజ్జుల ప్రేమ్చందర్ రెడ్డి పేర్లను ఖరారు చేసింది. ఈ మేరకు బీజేపీ నాయకత్వం అధికారికంగా ప్రకటించింది. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల స్థానాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎన్ రామచందర్రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డిల పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. దీంతో ఖాళీ కానున్న ఈ 2 ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 14న ఎన్నికలు జరగనున్నాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీకు కాంగ్రెస్ బీ ఫారాలు అందజేసింది. నిజాయితీ గల వ్యక్తిగా చిన్నారెడ్డి వ్యవసాయ రంగంలో పీహెచ్డీ చేశారని, నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన రాములు నాయక్ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. గాంధీ భవన్లో అభ్యర్థులకు ఉత్తమ్ బీ ఫామ్లు అందజేశారు. టీఆర్ఎస్ ఇచ్చిన హామీలన్నీ నెరవేరాలంటే ఈ ఎన్నికల్లో ఆ పార్టీని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. ఉద్యోగుల ఇంటి అద్దె అలవెన్స్ను కూడా తగ్గించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన విశ్వవిద్యాలయం, బయ్యారం ఉక్కు కర్మాగారం తీసుకురావడంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విఫలమయ్యారని ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ 282వ జయంతి ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. తెలంగాణ భవన్లో జరిగిన జయంతి ఉత్సవాల్లో మంత్రులు సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి పాల్గొన్నారు. సంత్ సేవాలాల్ అందరికీ ఆదర్శప్రాయుడని అన్నారు. రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో సంత్ సేవాలాల్ మహారాజ్ ఉత్సవాలు జరిగాయి. టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ కె కేశవరావుతో పాటు మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి హాజరయ్యారు. నిజామాబాద్ జిల్లాలోని తారకరామ్ నగర్లో సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాల్లో ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే గణేష్ గుప్తా పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన ఉత్సవ హోమంలో కవిత పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ గిరిజనుల అభ్యున్నతి కోసం మహనీయుడు సంత్ సేవాలాల్ ఎంతో కృషి చేశారన్నారు. బంజారాల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సంత్ సేవాలాల్ జయంతి సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పుష్పాంజలి ఘటించారు. సమాజానికి నిజమైన సేవకుడు సంత్ సేవాలాల్ అని అన్నారు. ధర్మ ప్రచారం, ఆర్థిక సంస్కరణలు, మత మార్పిడులు అరికట్టడం, క్షేత్ర ధర్మాన్ని రక్షించడం లాంటి అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించారని కొనియాడారు. బంజారాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని, బంజారాల జనాభా ప్రకారం రిజర్వేషన్ కల్పించేందుకు అసెంబ్లీలో తీర్మానం చేసినట్లు చెప్పారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. జీఎస్టీ అమలుతో రాష్ట్రాలు ఎదుర్కొంటున్న నష్టాల భర్తీకి పరిహారం కింద 5,000 కోట్ల రూపాయలను కేంద్రం విడుదల చేసింది. స్పెషల్ బారోయింగ్ ప్లాన్లో భాగంగా రాష్ట్రాలకు 95,000 కోట్ల పరిహారం ప్రకటించింది. 16వ వారం జీఎస్టీ కింద 5,000 కోట్ల రూపాయలు అందజేసింది. ఇందులో 23 రాష్ట్రాలకు 4,577 కోట్లు, 3 కేంద్రపాలిత ప్రాంతాలు ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, పుదుచ్చేరిలకు 402 కోట్లు విడుదల చేశారు. జీఎస్టీ అమలు కారణంగా మిగిలిన 5 రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మిజోరం, నాగాలాండ్, సిక్కింలకు ఆదాయంలో అంతరం లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటి వరకు అంచనా వేసిన జీఎస్టీ పరిహార కోరతలో 86% రాష్ట్రాలు యూటీలకు విడుదల చేసినట్లు తెలిపింది. ఇందులో దాదాపు 86,730 కోట్ల రూపాయలను రాష్ట్రాలకు విడుదల చేశారు. 3 కేంద్రపాలిత ప్రాంతాలకు సుమారు 8,270 కోట్ల రూపాయలు విడుదల చేశారు. జీఎస్టీ అమలు కారణంగా తలెత్తే ఆదాయంలో 1.10 లక్షల కోట్ల రూపాయల కొరతను తీర్చడానికి ప్రభుత్వం 2020 అక్టోబర్లో ప్రత్యేక రుణాలు తీసుకునే విండోను ఏర్పాటు చేసింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల తరపున భారత ప్రభుత్వం ఈ విండో ద్వారా రుణాలు తీసుకుంటోంది. గత ఏడాది అక్టోబర్ 23 నుండి ఇప్పటి వరకు 16 రౌండ్ల రుణాలు పూర్తయ్యాయి. మొత్తం 95,000 కోట్లు ఇప్పటి వరకు అన్ని రాష్ట్రాలు యూటీలకు విడుదల చేసినట్లు తెలియజేసింది. డబ్బు కన్నా వ్యక్తిగత ప్రైవసీకే ప్రజలు ఎక్కువ విలువనిస్తారని, అందువల్ల ఆ గోప్యతను పరిరక్షించాల్సిన బాధ్యత తమపై ఉన్నదని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది.
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ నూతన గోప్యతా విధానాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ పిటిషన్పై స్పందన తెలియజేయాలంటూ కేంద్రం వాట్సాప్కు నోటీసులు జారీ చేసింది. వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ విధానంతో వినియోగదారుల డేటాను ఇతర కంపెనీలతో పంచుకుంటున్నారని, ఈ పాలసీపై స్టే విధించాలని కోరుతూ గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. వాట్సాప్ తన గోప్యతా విధానంలో నిబంధనలు ఐరోపాలో ఒకలా, భారత్లో మరొకలా ఉన్నాయని పిటిషనర్ ఆరోపించారు. ఈ వ్యాజ్యంపై విచారణ చేపట్టిన సీజేఐ జస్టిస్ ఎస్ఏ బొబ్డే నేతృత్వంలోని ధర్మాసనం కొత్త పాలసీతో వ్యక్తిగత గోప్యతను కోల్పోతామని, ప్రజల్లో ఆందోళన నెలకొందని, తాము వాట్సాప్లో పంపించే మెసేజ్లు ఫేస్బుక్తో పంచుకుంటారేమోనని భయపడుతున్నారని, అందువల్ల ప్రజల ప్రైవసీని పరిరక్షించాల్సిన బాధ్యత తమపై ఉందని వెల్లడించింది. పిటిషన్పై తమ స్పందనను తెలియజేయాలంటూ వాట్సాప్తో పాటు కేంద్రానికి కూడా నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. గత 70 ఏళ్లలో జరగని మార్పులను ప్రధాని నరేంద్ర మోదీ చేసి చూపిస్తున్నారని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి హర్షవర్ధన్ అన్నారు. ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేసేందుకు ఇప్పటికే 15,000 చట్టాలను నిర్వీర్యం చేశారన్నారు. జియోస్పేషియల్ రంగంలో సంస్కరణల ద్వారా దేశంలో అనేక ఆవిష్కరణలకు ఆస్కారం ఉంటుందని తెలిపారు. భారత్ త్వరలోనే $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారేందుకు ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపట్టిందన్నారు. ఆత్మనిర్భర్ భారత్ ద్వారా సత్ఫలితాలొస్తున్నాయన్నారు. హై రెజల్యూషన్ మ్యాప్స్ అందుబాటులోకి లేకపోవడంతో ఫార్మింగ్, మైనింగ్, అర్బన్ కన్స్ట్రక్షన్, ఈ కామర్స్ తదితర రంగాల్లో అనేక సమస్యలు ఉత్పన్నమయ్యాయని, వాటన్నింటినీ అధిగమించేందుకు మోడర్న్ మ్యాపింగ్ టెక్నాలజీని వినియోగిస్తున్నామన్నారు. Towards achieving this $5 trillion economy and the Atmanirbhar Bharat, we decided to bring in high-resolution maps that will remove all the previous problems. Friends, location and tags added to the data shall make it geospatial, and its value will increase manyfold. Availability of data and modern mapping technologies to Indian companies shall also be crucial for achieving a manifold jump in our economic growth. Existing guidelines for acquisition and dissemination of geospatial data generated in the country, they had become quite redundant by now, and we have now chosen to replace them once for all. ఢిల్లీ పోలీసుల పనితీరును రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రశంసించారు. దేశ రాజధాని ఢిల్లీలో ఏమాత్రం ఏమరపాటు లేకుండా పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నారని రాజ్నాథ్ కితాబునిచ్చారు. దేశ విదేశాల నుండి ఢిల్లీకి అనేక మంది వచ్చి వెళ్తుంటారని, వారి భద్రత విషయంలో ఏమాత్రం లోపాలు లేకుండా పోలీసులు పనిచేస్తున్నారని అన్నారు. हार्ड कॉम्पिटिटिव ये होता है, इसकी हम आप सभी लोग देखते ही हैं, इसका सहज ही आप लोग अनुमान लगा सकते हैं. तो आज के अवसर पर मैं समझता हूं कि इससे ज्यादा कुछ कहने की जरूरत नहीं है, लेकिन मैं दिल्ली पुलिस के बारे में कहना चाहूंगा, क्योंकि गृह मंत्री भी रहा हूं. दिल्ली पुलिस के भी कामकाज को मैंने बहुत ही नजदीक से देखा है. दिल्ली पुलिस को जितनी तरह तरह की जिम्मेदारियों का निर्वाह करना पड़ता है, मैं समझता हूं कि पूरे भारत में किसी अन्य शहर की पुलिस को उतने प्रकार की जिम्मेदारियों का निर्वाह नहीं करना पड़ता. कोई विदेश से आ रहा है, कोई आ रहा है, ये कार्यक्रम हो रहा है, वह कार्यक्रम हो रहा है. विदेशी ताकतें भी कुछ हमारे अड़ोस पड़ोस की यदि कोई मैसेज देना चाहती हैं अपनी नापाक हरकतों के द्वारा, तो दिल्ली को ही वह केंद्र बिंदु बनाती हैं. बराबर हमारी दिल्ली पुलिस को उसके लिए सक्रिय रहना पड़ता है. तो इस काम में भी लगे रहने के बावजूद amongst the auxiliary forces और हमारी आर्म्ड पुलिस, सेंट्रल आर्म्ड पुलिस फोर्सेस, इनके बीच बेस्ट मार्चिंग कंटिंजेंट का अवार्ड हासिल करना, ट्रॉफी हासिल करना, ये कोई छोटी बात नहीं है. इसके लिए यहां पर मैं अपनी जाट रेजिमेंट, जिसने कि बेस्ट मार्चिंग कंटिंजेंट के रूप में अवार्ड हासिल किया है, उसको भी बधाई देता हूं, और दिल्ली पुलिस को भी
इस अवार्ड के लिए अपनी కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇకపై పని దినాల్లో కార్యాలయాలకు రావాలని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఆదేశించింది. కంటైన్మెంట్ జోన్లలో నివాసం ఉండే సిబ్బందికి మినహాయింపు ఇచ్చింది. వారుండే ప్రాంతాలను కంటైన్మెంట్ ప్రాంతాల నుంచి తొలగించే వరకు ఈ మినహాయింపు ఉంటుంది. ఢిల్లీ సహా దేశంలో కోవిడ్-19 కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అన్ని కేటగిరీల్లోని ప్రభుత్వ ఉద్యోగులు పని దినాల్లో ఎలాంటి మినహాయింపులు లేకుండా కార్యాలయాలకు వచ్చి పనిచేయాలని ఆదేశించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశాలను నిర్వహించాలని సూచించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో కరోనా కట్టడికి సంబంధించి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా ప్రామాణిక నిర్వహణ విధానాలను జారీ చేసింది. కార్యాలయంలో కేసులు బయటపడితే శానిటైజేషన్ చేయాలని సూచించింది. కంటైన్మెంట్ జోన్లలో ఉండే సిబ్బంది ఇంటి నుండే పనిచేయవచ్చని తెలిపింది. కార్యాలయాల్లో వీలైనంత వరకు 6 అడుగుల దూరం పాటించాలని, పనిచేసే సమయంలో తప్పనిసరిగా మాస్క్ ధరించి ఉండాలి, చేతులను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేసింది. జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనాలు టోల్ ప్లాజాల వద్ద నగదు రూపంలో చెల్లించే విధానానికి తెరపడింది. ఈరోజు అర్ధరాత్రి నుండి ఫాస్టాగ్ వాడకం తప్పనిసరి కానుంది. అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఫాస్టాగ్ లేని వాహనాల నుండి టోల్ ప్లాజాల వద్ద రెట్టింపు ఫీజు వసూలు చేస్తామని కేంద్ర రోడ్డు జాతీయ రహదారుల శాఖ ప్రకటించింది. 2016లోనే ఫాస్టాగ్ విధానాన్ని రూపొందించినప్పటికీ పలు కారణాలతో దీని అమలు వాయిదా పడుతూ వచ్చింది. ఇకపైన ఫాస్టాగ్ అమలును వాయిదా వేసే ప్రసక్తే లేదని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 2.54 కోట్ల మంది ఫాస్టాగ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలియజేశారు. ఫాస్టాగ్ అనేది ప్రీపెయిడ్ ట్యాగ్. ఇది వాహనం ముందు అద్దంపై అతికించబడి ఉంటుంది. దీని ద్వారా టోల్ ప్లాజా ఛార్జీలు దానంతట అవే చెల్లింపు చేయబడతాయి. దీని ద్వారా నగదు లావాదేవీల కోసం ఎక్కువసేపు ఆగకుండా టోల్ ప్లాజా ద్వారా వాహనం వెళ్లడానికి అనుమతినిస్తుంది. రీఛార్జ్ కార్డు లాగా ఉపయోగించే ఈ ఫాస్టాగ్ సర్టిఫికెట్లను దేశవ్యాప్తంగా బ్యాంకులు, పలు రీటైల్ సంస్థలు కూడా విక్రయిస్తున్నాయి. టోల్ ప్లాజాల వద్ద కేంద్రాలను, పలు ప్రాంతాల్లో మొబైల్ విక్రయ కేంద్రాలను NHAI ఏర్పాటు చేసింది. 250 రూపాయలతో ఫాస్టాగ్ కార్డు పొందవచ్చు. 100 రూపాయల రుసుము మినహాయించుకొని 150 రూపాయలు ఫాస్టాగ్ కార్డులో నిల్వ ఉంటాయి. తమ అవసరాలకు తగ్గట్టు ఫాస్టాగ్ను రీఛార్జ్ చేసుకోవచ్చు. ఫాస్టాగ్ కార్డులో తగినంత నిల్వ లేకుండా టోల్ ప్లాజాల నుండి వెళ్లడానికి ఇటీవల కేంద్రం నిర్ణయం తీసుకుంది. వాహనదారుడు ఫాస్టాగ్ రీఛార్జ్ చేసినప్పుడు అందులో నుండి మినహాయించుకుంటారు. ఫాస్టాగ్ లభ్యత, సౌలభ్యం కోసం జాతీయ రహదారుల అథారిటీ మైస్టాగ్ యాప్ను ప్రారంభించింది. దీని ద్వారా ఫాస్టాగ్కు సంబంధించిన మొత్తం సమాచారాన్ని పొందవచ్చు. అలాగే NHAI ఇతర వ్యాలెట్లు, బ్యాంక్ అకౌంట్లతో రీఛార్జ్ చేయడం కోసం లింక్ చేయవచ్చు. ఆదివాసీల మహాజాతర నాగోబా ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్ మండలంలో వైభవంగా కొనసాగుతోంది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నాగోబాను దర్శించుకుంటున్నారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయతో పాటు పలువురు ప్రముఖులు నాగోబా ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ సోయం బాపురావు దత్తాత్రేయకు స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో దత్తాత్రేయ నాగోబాకు ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలంతా క్షేమంగా ఉండాలని నాగోబాకు మొక్కుకున్నట్లు దత్తాత్రేయ తెలియజేశారు. గిరిజనుల సాధికారత కోసం ప్రభుత్వం మరింత కృషి చేయాలని సూచించారు. ఏజెన్సీలో 1/70 చట్టం పటిష్టంగా అమలు చేయాలని, విద్య, వైద్యం, మౌలిక వసతులు మెరుగుపరచాలని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులో మాటను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 28వ తేదీన ప్రసారమవుతుంది. ఇది 74వ ఎడిషన్. ఈ కార్యక్రమంలో తమ స్ఫూర్తిదాయక అనుభవాలను ఈ కార్యక్రమం ద్వారా పంచుకోవాలని ప్రధానమంత్రి ట్వీట్ చేశారు. జనవరిలో జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమంలో కళలు, సాంస్కృతిక, పర్యాటక, వ్యవసాయ ఆవిష్కరణలు వంటి విభిన్న అంశాల గురించి ప్రధానంగా చర్చించుకోవడం జరిగిందని పేర్కొన్నారు. ప్రజలు నమో యాప్, మైగవ్ ఓపెన్ ఫోరం ద్వారా తమ అభిప్రాయాలను పంపవచ్చు. అలాగే 1922 నెంబర్కు మిస్డ్ కాల్ చేసి తద్వారా అందే లింక్తో SMS పంపవచ్చు. ముఖ్యమైన సందేశాలను మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రసారం చేస్తారు. ఇక ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చూడొచ్చు. యూట్యూబ్ అయితే DD న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదికగా తెలంగాణ DD న్యూస్, అదే ఫేస్బుక్ అయితే @DD యాదగిరి న్యూస్లో వీక్షించవచ్చు. 50 ఏళ్లు నిండిన వారికి మార్చిలో కోవిడ్ వ్యాక్సిన్లు. ఆరోగ్య రంగానికి బడ్జెట్ కేటాయింపులు భారీగా ఉన్నాయన్న కేంద్ర మంత్రి హర్షవర్ధన్.
టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులకు తెర. ఈ అర్ధరాత్రి నుంచి ఫాస్టాగ్ను తప్పనిసరి చేసిన కేంద్రం. ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసిన బీజేపీ. రామచందర్రావు, ప్రేమేందర్ రెడ్డిలకు టికెట్లు. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలు. గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్. రెండో టెస్టులో పట్టు బిగించిన భారత్. అశ్విన్ విరోచిత సెంచరీ. ఇంగ్లాండ్ ముందు భారీ లక్ష్యం.